అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఒక్కడిగా మనిషి జీవించలేడు అని దేవుడు బంధాలను సృష్టిస్తే మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ మళ్ళీ ఒంటరి అవుతున్నాడు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 20, 2024 బుధవారం. తిథి ఏకాదశి రాత్రి 2:22 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం పుష్యమి రాత్రి 10:38 వరకు, తదుపరి ఆశ్లేష. యోగము అతిగండము సాయంత్రం 5:01 వరకు, తదుపరి సుకర్మము. కరణం వనిజ మధ్యాహ్నం 1:19 వరకు, తదుపరి విష్టి. రాత్రి 2:22 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:11 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 చంద్రోదయం మధ్యాహ్నం 2:26 చంద్రాస్తమయం రాత్రి 3:48. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:46 వరకు. యమగండం ఉదయం 7:42 నుండి 9:13 వరకు. గుళిక కాలం ఉదయం 10:44 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 3:35 నుండి 5:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. శుభ గడియలు ఉదయం 9:18 నుండి 10:40 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుండి 3:43 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:36 నుండి 5:24 వరకు. మార్చి 20 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 2:22 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఏకాదశి మంచి తిథి. ఈ రోజు పుష్యమి నక్షత్రం రాత్రి 10:38 వరకు ఉంది, తదుపరి ఆశ్లేష. పుష్యమి నక్షత్రం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం. తదుపరి వచ్చే ఆశ్లేష నక్షత్రం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఈరోజు మధ్యాహ్నం 1:19 నుండి రాత్రి 2:22 వరకు ఉన్న విష్టికరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఈ రోజు ఉదయం ఏ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని అన్నప్రాసన, ఉపనయనం, కేశఖండన, అక్షరాభ్యాసం, గృహారంభం, గృహప్రవేశం వంటివి తారాబలం, చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా మీ పంతులు గారిని సంప్రదించి ఆయన సలహా మేరకు ఇతర శుభకార్యాలు కూడా చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అమలకి ఏకాదశి ఫాల్గుణ శుక్ల ఏకాదశిని అమలకి ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన భార్యాభర్తలు ఇరువురు అన్యోన్యంగా ఉంటారని నమ్మకం. చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ధనస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం:
ప్రపంచంలోని అతి చిన్న పార్కు మిల్ ఎండ్స్ పార్క్. ఇది యుఎస్ఏలోని పోర్ట్లాండ్ అనే ప్రాంతంలో ఉంది. ఇది కేవలం 2 అడుగులు మాత్రమే ఉంటుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ద్వారా ప్రపంచంలోని అతి చిన్న పార్కుగా గుర్తింపు పొందింది. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. మొట్టమొదటిగా సూర్యుడు ఏ దేశంలో ఉదయిస్తాడు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: ప్రపంచ పిచ్చుకల దినోత్సవం, సాంఘిక సాధికారత స్మారక దినోత్సవం, ప్రపంచ కప్ప దినోత్సవం, అంతర్జాతీయ సంతోష దినోత్సవం, ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, గణితవేత్త సర్ ఐజాక్ న్యూటన్ గారి వర్ధంతి, తెలుగు సినీ నటులు శోభన్ బాబు గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 20 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి కొన్ని విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. వృషభ రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మిథున రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కర్కాటక రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. సింహరాశి అంతా మంచే జరుగుతుంది. కన్యా రాశి కార్యజయం ఉంటుంది. తులారాశి మంచి మనసును చాటుకుంటారు. వృశ్చిక రాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ధనస్సు రాశి అవసరానికి సహాయం చేస్తారు. మకర రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కుంభరాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. మీన రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలున్నాయి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.